రే కళ్యాణ్, ఏంట్రా విశేషాలు? ఏముందిరా ఉద్యోగం, ఆ వచ్చిన జీతంతో సరదాలు అంతే. రే కళ్యాణ్, నేను మాట్లాడేది అది కాదురా, నీ మ్యారేజ్ గురించి. ఏంట్రా ఏంట్రా ఎంత హుషారుగా ఉన్నావు? ఏంట్రా కదా ప్రేమలో పడ్డావా? అబ్బా అదేం లేదురా. రే ఎందుకురా అబద్ధాలు చెప్తావు? త్వరగా చెప్పరా బాబు, ఎవరు అదృష్టవంతురాలు? రే కళ్యాణ్, నువ్వు నా ప్రాణ స్నేహితుడురా, నీకు కాకపోతే నేను ఇంకెవరికి చెప్తాను? ప్రేమలో పడ్డ మాట నిజమే, వాస్తవమే. కానీ ఏంట్రా ఏమైంది చెప్పు. వాళ్ళ అమ్మ మనం ఒప్పుకోవడం లేదా చెప్పు, నా ఆస్తిలో సగం ఓట రాసిస్తాను. రే కళ్యాణ్, నువ్వు నేను ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ముల్లా పెరిగాం. ఆస్తిలోను అంతస్తులోను నువ్వు చాలా గొప్పవాడివిరా. రే అభి, నిన్న ఆ మాట అవద్దు అంటాను. అవసరం అయితే నీ కోసం నా ప్రాణాలు అర్పిస్తాను. స్నేహం ఎప్పుడు స్నేహితుడు మంచిగా కోరుకుంటుంది, అంతేగాని స్వార్థం కోరుకూడదు. పోనీ ఆ అమ్మాయి ఎవరు చెప్పు, నేను మాట్లాడి నా పెళ్లితో పాటు నీ పెళ్లి జరిపిస్తాను. రే ఏంట్రా కళ్యాణ్, నీకు మ్యారేజ్ సెట్ అయిందా? ఏంట్రా అంత ఆశ్చర్యం? అంటే నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా ఏమిటి? చాచా, అవేం మాటలరా, ఎంత త్వరగా మ్యారేజ్ ఒప్పుకున్నావంటే అదృష్టవంతురాలు ఎవరా అని. ఆ అమ్మాయిది ఈ ఊరే, ఆ అమ్మాయి కూడా నీకు తెలిసే ఉంటుంది. ముందు నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు చెప్పు. రే కళ్యాణ్, దిస్ ఈజ్ చాలా టూ మచ్ రా, దిస్ ఈజ్ చాలా టూ మచ్. ఎలాగో నువ్వు మ్యారేజ్ చేసుకోబోతున్నావు కాబట్టి ఆ అదృష్టవంతురాలు పేరు నువ్వే చెప్పు. నేను చేసుకోవాలన్నా సరే ఆ అమ్మాయి ఒప్పుకోవాలి కదా. అంటే ఏం లేదురా, ఇంకా ఈ విషయం ఆమెతో చెప్పలేదు. రే కళ్యాణ్, నువ్వు నాకు ఈ విషయం చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు కదా. సర్లే, నువ్వు చెప్పకపోయినా ఆ అదృష్టవంతురాలు ఎవరో పెళ్ళిలోనైనా చూస్తా కదా. రే అభి, మరి నేను వెళ్ళి వస్తాను. బాయ్. ఓకే కళ్యాణ్.